ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తూ ఉంది. కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. కార్మికులు జోరు తెచ్చి నాకు వేతనం పెంచాలి, ఈ వేతనం సరిపోవడం అనే వాళ్ళని జోరు మూపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రంగాల కార్మికుల యొక్క బంద్లో పాల్గొని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నిత్యం రోజుకు నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నాయి. ఓ పక్క డీజిల్ పుష్కరాలు పెరుగుతూ ఉన్నాయి. ధరల మీద ధరలు పెట్టుకుంటూ మోడీ మాయమాట చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం తప్ప మరి ఇప్పుడు కాదని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకనే ఖబర్దార్ కార్మికుల పట్ల మీకేమాత్రం సిద్ధంగా తక్షణమే ఆ యొక్క కార్మికుల చట్టాలపై విధించిన విధానాలను తక్షణమే వాపసు తీసుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులారా, మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి ఈ సార్వత్రిక సమ్మెకు అన్ని వామపక్ష పార్టీలు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెను, ఈ బంద్ను అన్ని కేంద్రాలలో జయప్రదం చేస్తున్నారు. అందులో భాగంగానే మా తిరుమలగిరిలో కూడా ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఇక్కడ బంద్ చేయడం జరుగుతుంది. సోదరులారా, 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరం నడుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు 2వసారి పరిపాలనకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కార్మిక చట్టాలను ఒక్కొక్కటి క్రమక్రమంగా పార్లమెంటులో పెట్టి సవరించి కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుస్తున్నటువంటి విషయమే. అదేవిధంగా ఈ మోడీ ప్రభుత్వం మొన్న ఒక 2 నెలల క్రితం కూడా మా పార్లమెంటులో వాళ్ళకు మెజార్టీ ఉందని ఒక రైతులకు సంబంధించినటువంటి 3 ఆర్డినెన్సులు 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు ఏంటి అంటే రైతులు పండించినటువంటి పంటను మొత్తం వారే కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి సంస్థలు, పెద్ద బడా గుత్తా పెట్టుబడిదారులు కొనేటట్టుగా వాళ్ళు చట్టంలో పొందుపరిచారు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఇక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్కడక్కడ ధాన్యం కొనుగోలు చేయడానికి ఉండి అలాంటిది పోయి మొత్తం ఎక్కడైనా రైతు పండించిన పంటను ఎక్కడైనా అమ్మొచ్చు అని అంటే ఇక్కడ తిరుమలగిరి చుట్టుపక్కల ప్రాంతాన పండించిన రైతుల పంట ఎక్కడో హర్యానా లేకపోతే రాజస్థానో త్రిపుర వేరే రాష్ట్రాలకు పోయి అమ్మలేరు. కాబట్టి దీన్ని ఉల్పడి లెక్కనే యథావిధిగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇక్కడనే ఎక్కడి ధాన్యాన్ని అక్కడనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో 2 పాలక పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు వెదజల్లి మేము ఇది ఇస్తాం అది ఇస్తామని అరికుంఠంలో వైకుంఠం, అరిచేతిలో వైకుంఠాన్ని చూపించి అనేక రకాలుగా ప్రబల పెట్టి ఓట్లను దండుకుంటున్నారు. అలాంటి పరిస్థితులలో ఓట్లు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని తర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టే చట్టాలను తీసుకొచ్చి నిరంకుశత్వంగా పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను మనం మెడలు వంచి మనం చింతకపోతే ఈ ప్రజలు ఈ భారతదేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఎక్కడ కూడా బ్రతికేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన, కేంద్రంలో నిరంకుశత్వ పాలన జరుగుతున్నది. ఇలాంటి ఆర్డినెన్సులు చట్టాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి పూర్తి పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పొరపాటు చేస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పాలని ఐక్యత అఖిల పక్ష కార్మికుల ఐక్యత చేయండి. ఈ రోజు